ఎర్రకు ఎర్ర సిర జలిసిపాయే ఇట్లాంటి అబ్బబ్బబ్బబ్బా! పాటలు పాడేది మేము. మంచిగున్నాయే పెద్దమ్మ. ఉమ్. మస్తు పాడుతున్నావు. కాదు మీ దోస్తులతోని కలిసి పాడుతుండేనా? లేకపోతే నీ నీ అంతట నువ్వే ఒక కాడ కూర్చొని అమ్మ పాడుతుండేనా? ఒక్క పాట పాడితే దోస్తులతోటి పాటలు ఎన్నో నేర్చుకొని నా దోస్తులో నేను చెప్తే నన్ను అందరు కోగిల కోగిల అనేది అమ్మలో ఊళ్ళే. ఈ ఆ! కుడి భుజం మీద కడవ కూడా మేము చిన్నప్పుడు మా తాతలు పాడేది. ఒకసారి పాడు ఇది మరది. పాడవన్నా? ఆ! పాడు. పాడతా. దాని కుడి భుజం మీద కడవా దాని గుత్త పరేకెలు మేరియా అది రమ్మంటరా దొరసేలియా దాని పేరే సారంగ దరియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా దాని ఏజెంటు రేకెలు మేరియా అది రమ్మంటరా దొరసేలియా దాని పేరే సారంగ దరియా దాని పేరే సారంగ దరియా దాని ఇంటి ముంగట ఏప దాని ఏపలనదొక్క పాప అది రమ్మంటరా దొరసేలియా దాని పేరే సారంగ దరియా దాని పేరే సారంగ దరియా దాని ఇంటి ఎనకల బురద దాని బురదలనదొక్క నిదరా అది రమ్మంటరా దొరసేలియా దాని పేరే సారంగ దరియా దాని పేరే సారంగ దరియా దాని ఇంటి ముంగట తుంట ఆ తుంటని చూస్తే తంట ఆ తుంటని నేనే నంట అని ఇట్లాంటి పాటలు మేము అవ్వో! పాడేది. ఇది రమ్మంటరా దొరసేలియా దాని పేరే పేరే సారంగ సారంగ దరియా దరియా. దాని పేరే సారంగ సారంగ దరియా దరియా. కాదు ఇవన్నీ పాడేది. ఇప్పుడు ఈ పాటల కొన్ని కొన్ని పదాలు ఇవన్నీ వెనకటి పాటలు. వెనకటి అమ్మా. ఇప్పుడు సినిమాలలోకి ఎక్కినాయి ఈ పాటలు. ఆ, ఇక కొన్ని పదాలన్నీ మార్చి సినిమాలలోకి ఎక్కిస్తున్నారు ఆ, పాటలు కదా. అవును. ఈ పాట విన్నావా సినిమాలలో వచ్చింది? ఇన్న ఇన్న ఈ మధ్య విన్నావా? నిన్న అయితే ఈ పాట ఒక అమ్మాయి కోమల అని పాడింది. ఆ అయితే అమ్మాయి పాడేటప్పుడు అది దాంట్లో టీవీలో వచ్చింది. ఆ టీవీలో వస్తే అప్పుడు షానేళ్ళు ఆ పాట పాడి కూడా 10, 15, 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుంది ఆ అప్పుడు. అయితే ఆ పాట టీవీలో వస్తుంటే ఈ పాట నేను ఇట్లా టీవీ చూసుకుంటా మా చిన్నోడు మా చిన్న బాబు చిన్నోళ్ళే మా ఆయన గట్ట ఓ ఈ పాట నేను పాడినని నేను ఆ పాట కుడి భుజం మీద కడవా దాని గొత్త పరేకలు మెరియా అది రమంటరా దొరసేలియా దాని పేరే సారంగ దరియా దాని పేరే సారంగ దరియా అనగానే మా వాళ్ళంతా నవ్వి వామ్మ నువ్వేంది ఇట్లా పాటలు పాడుతున్నావు వామ్మ ఏందమ్మా నీకు పాటలు వస్తాయని అన్నారు. ఆ పక్కమ్మటి డాబా మీద ఉన్నాం మేము అప్పుడు. ఆ అయితే వాళ్ళు ఇల్లు గల్లు గట్ట ఏంది కళమ్మంటే భలే పాడుతుంది పాట అని అందరూ నవ్విర్రు ఆ రోజు. నవ్విల్లా? నవ్విర్రు ఆ రోజే పాడినాను నేను ఆ కానీ పాటని. వెనకట పాటలు అయితే గిట్లా స్లోగా ఉంటుండే. ఇప్పుడు అన్ని స్పీడ్ అయిపోయినాయి కదా పాటలన్నీ. స్పీడ్ అయిపోయినాయి. అయితే మేము ఉమ్. స్లోగా నాటేసుకుంటా పడేది. దాని కుడి భుజం మీద కడవా దాని గొత్త పరేకెలు మెరియా దాని ఆ. కుడి భుజం మీద కడవా దాని గొత్త పరేకెలు మెరియా అని ఇట్లా కోరస్ పాడేది ఇట్లా 2 సార్లు. మెల్లగా పాడుతుండే ఇక. నాటేసుకుంటా పాడుతుంటే వాళ్ళు కోరస్ నాటేసుకుంటా. పాడేది. ఆ. అది రమ్మంటరా దొరసేలియా దాని పేరే సారంగ దరియా అది ఉమ్. రమ్మంటరా దొరసేలియా దాని పేరే సారంగ దరియా అని ఇట్లా మేము పాడుతుంటే పాడుతుండే. కోరస్ కోరస్ ఇస్తుండే. నాట్లల్లో పాడేది ఇది. ఉమ్. అంటే ఇక ఎమ్మటి నలుగురు ఉన్నోళ్ళు వాళ్ళు కొరస్ కూడా పాడుకుండేది వాళ్ళు. ఉమ్. మేము మళ్ళీ బజార్లలో పాడుకుండేది. ఆవ్. సద్దల గుమ్మి సామల గుమ్మి ముక్కుడు గిచ్చుడు ఉమ్. మీకు తెలది. నాకు ఇవన్నీ ఆటలు ఏడ గుర్తున్నాయి. వెనకట మస్తు ఆడుతుండే కదా. సద్దల గుమ్మి సామల గుమ్మి అని ఆడుకుండేది. ఆ. మరి ముక్కుడు గిచ్చుడు ఆడుకునేది. ఈ ముక్కు గిల్లు కూడా నాకు కూడా గుర్తుంది పెద్దమ్మ. సద్దల గుమ్మి ఆడేదా నాకు తెలియదు కూడా అదేంటిదో. అలడమంత ఆడేదా నాకు తెలియదు అవన్నీ. సద్దల గుమ్మి సామల గుమ్మి అంటే ఇట్లా ఇట్లా పట్టుకునేది దంటలు ఆహా. పట్టుకొని కింద నుంచి పోయేది మేము. వాయ్ వాయ్ నువ్వు మస్తు ఆటలు ఆడుకున్నావు కదా. చిన్నపిల్లలు. ఇప్పటికి కూడా ఆడతావు కావచ్చు ఆడమంటే. ఇప్పటికంటే మా అన్న అప్పుడు చదువుకుండమ్మా. ఆ. అయితే మా అన్న పెద్ద చదివిండు అప్పుడు. ఉమ్. చదువుకుంటే మా అన్న మాకేం చేసేదంటే మేము నలుగురం ఆడోళ్ళం. ఉమ్. అయితే అన్న బాగా బడికి పోయొచ్చి ఆటలు పాటలు నేర్చుకుంటానికి ఎవ్వరు లేరు అన్న ఎమ్మటి. ఉమ్. ఇక నేను ఎమ్మటి నా ఎమ్మటి తిప్పుకునేది అన్న. ఉమ్. నాకు గోళీలాట నేర్పిండు అన్న, ఉమ్. క్రికెట్ నేర్పిండు అన్న, ఉమ్. పిచ్చి బంతి నేర్పిండు అన్న, ఉమ్. జిల్లగొని నేర్పిండు మా అన్న. అన్ని ఆటలు ప్రతి ఆట చాలా ఆటలే ఉన్నాయి. జిల్లగొని కూడా ఆట ఈత కూడా నేర్పిండు మా అన్న. ఉమ్. ఇవన్నీ నేర్పేవాడు మా అన్న. ఆ, అమ్మ ఇంకోటి ఏందంటే ఇప్పటిదాకా మంచి మంచి పాటలు పాడినావు కదా. ఉమ్. నువ్వు మొదట్లో నీకు పాట పాడాలి అసలు నేను పాడగలుగుతాను నీకు ఎట్లా అనిపించింది? అంటే నేను మొదట్లో పాట నేను పాడగలుగుతానంటే నేను ఖమ్మం పోయిన కొత్తలా నాటకు కోతకు పోయినామమ్మ. ఉమ్. పోతే అక్కడ పాటలు పాడమ్మా మీది వరంగల్ జిల్లా అని నన్ను అందరు అడిగేటోళ్ళు. ఉమ్. మనం అందరం పోయేది, అందరు కూడా అక్కడ కొలసిపోయి బతికిన వాళ్ళు ఆడ. ఉమ్. ఇక నాటకు కోతకు ఎట్లా పోతాంటే నేను పాటలు పాడినాడు. ఉమ్. పాటలు పాడితే తెలంగాణ వచ్చిన సంవత్సరం ఉమ్. బతుకమ్మలు బతుకమ్మలు ఆడుతుంటే అమ్మ ఓ అమ్మ ఈ కళ వాళ్ళు అన్నారు కదా కళాకారులంతా. ఉమ్. ఈ అమ్మ మేము పాడిన దానికంటే మీకు మంచి మంచి పాటలు వస్తాయమ్మా మీరు ఎవరైనా వచ్చి బతుకమ్మ పాడబాడన్నారు. ఆ. అంటే నా పక్కన నాటు కోతకు వచ్చిన ఆమె ఏం చేసింది,
ఓ అమ్మ కాలం వదిన ఫుల్ పాటలు వస్తాయి, కాలం వదిన ఎక్కువ ఎక్కువ అంటే నాకు భయం వేసింది. ఆ! భయం అయితే మా మనవరాలు సంకనేసుకొని నేను హ్మ్. నన్ను స్టేజ్ ఎక్కించింది. ఆ! ఓ ఇద్దరు కోరసులు పాడేటోళ్ళు ఉన్నారు. ఆహా! ఇక నేను ఆ పైకెక్కి బతుకమ్మ పాట పాడిన. అప్పుడు మొదటి పాట నీది. తెలంగాణ వచ్చిన సంవత్సరం. ఆ! అయితే ఆ పాటలు నాయి మొత్తం తెలంగాణ వచ్చిన సంవత్సరం ఎక్కిన టేజీ. ఎక్కి నేను అప్పటినుంచి ఇప్పటికి ఇగ ప్రయాణం నడుస్తూనే ఉంది ఇప్పుడు పాటలల్ల. 13 సంవత్సరాలమ్మా. 13 ఏండ్లయితుంది ఆ పాడబట్టి. అప్పటి నుంచి పాటలు పాడుతున్నా. ఆ! 'చిన్నారి గౌరు చిత్తారి గౌరు' పాట ఫస్ట్ పాడిన నేను. మరి ఆ పాట మా కోసం ఒకసారి ఇనిపి మరి. పాడతాను. హ్మ్. చిన్నారి గౌరు వియ్యాలో, సిత్తారి గౌరు వియ్యాలో, చూడ సక్కని గౌరు వియ్యాలో, సుక్కల జాబిల్లి వియ్యాలో, సూర్యునికి వంకుంది వియ్యాలో, నా గౌరు కొంకలేదు వియ్యాలో, చిన్న చిన్న బొమ్మరిళ్ళు ఇయ్యాలో, కట్ట నేర్చను గౌరు వియ్యాలో, చిన్న బొమ్మల పెండ్లి వియ్యాలో, చెయ్య నేర్చను గౌరు వియ్యాలో, చిన్న బొమ్మల పెండ్లి వియ్యాలో, చెయ్య నేర్చను గౌరు వియ్యాలో, చెరువు చెరువు తిరిగి ఉయ్యాలో, రేగడి మట్టి తెచ్చే ఉయ్యాలో, బొడ్డమ్మని పెట్టి ఉయ్యాలో, ఎంపళ్ళు నాటను ఉయ్యాలో, ఎంపల్ల కింద ఉయ్యాలో, గౌరు కూసుండెను ఉయ్యాలో, చిన్న బొయ్యి గౌరు ఉయ్యాలో, చింతబొయ్యి కూసుండే ఉయ్యాలో, దేవలోకం నుంచి ఉయ్యాలో, దేవతలే చూసిరి ఉయ్యాలో. ఆ దేవలోకంలో ఈ గౌరీదేవి ఆ! మనం ఇప్పుడు పూజలు చేసుకుంటాం కదమ్మా, ప్రతి ఆవ్. పూజల మనం గౌరమ్మని 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 చేస్తాము పెడతాం కదా. పసుపుతోని. పెళ్ళిళ్ళ కానీ పేరంటలు కానీ ఎక్కడైనా మనం గౌరమ్మని పెట్టండి, ఆటలు ఆడడం పాటలు పాడడం. ఆవ్. అయితే ఈ గౌరీదేవి అప్పుడు దేవతలను అడిగిందట. ఏమని? ఏమని అడిగిందంటే, ఏంది మీకు మీ పూజలకు రావాలా, మీ పెళ్ళిళ్ళకి రావాలా, మీ పేరంటలకు రావాలా, ఆ! కానీ నాకంటే ఒక పండగ లేదు, హ్మ్. మరి నాకేం పండుగ ఉందని నేను ఇవన్నీ చేసుకుంటాను, నేను రానన్నదట. గౌరమ్మ. గౌరమ్మ అన్నదట. ఆ! అంటే గౌరీదేవి, మాకు తక్కువ గాని నీకు తీరొక్క పూలతోటి భూలోకంలో మంచి మంచి ఆటలు మంచి మంచి పాటలు ఉన్నాయమ్మా, నువ్వు భూలోకంలోకి పో, నువ్వు ఆ! నిన్ను గౌరమ్మ నిన్ను బతుకమ్మ అయ్యి నిన్ను ఆడుకుంటారని ఆ దేవతలు పంపించారట. అమ్మ బతుకమ్మ చేయడానికి ఇంత కథ ఆ ఉందన్నమాట. అయితే ఆ బతుకమ్మని ఆడటానికి కిందికి వచ్చిన కథ పెద్దదమ్మ ఇది. ఆ! ఆ బతుకమ్మ ఇంటికి కిందికి వస్తే ఎవరు కూడా ఆమె ఆ పువ్వు ఈ పువ్వు తెచ్చుకొని ఆడ కూర్చున్నా కూడా ఎవ్వరు ఆడతలేదట. హ్మ్. చిన్న వయసుతో పోయి అక్కడ కూర్చుంది. హ్మ్. కూర్చుంటే ఆ దేవతలు చూసి గౌరీదేవి ఏం చేస్తుందో చూద్దామని ఆ దేవతలు అప్పుడు పైనుంచి చూసిరట. హుహు. చిన్న పోయి కూర్చుందట. గౌరీదేవి కూర్చుందని అప్పుడు ఆ దేవతలంతా దిగొచ్చి, మరి హ్మ్. లోకంలో మరి అప్పుడు బతుకమ్మ లేవు కదా, ఆవ్. మరి వచ్చి కూర్చుండి ఆమెను ఎవరు ఆడతారు, హ్మ్. ఎవరు చూస్తారామని, హ్మ్. ఎవరు చూస్తలే. హ్మ్. అప్పుడు భద్రకాళి తల్లి, భద్రకాళి తల్లి ఉయ్యాలో, బంతి పూలు తెచ్చే ఉయ్యాలో, ఏం కాదు. భద్రకాళి తల్లి ఉయ్యాలో, బంతి పూలు తెచ్చే ఉయ్యాలో, పార్వతీదేవి ఉయ్యాలో, తంగెడు పూలు తెచ్చే ఉయ్యాలో, తల్లి పార్వతి ఉయ్యాలో, తంగెడు పూలు తెచ్చే ఉయ్యాలో, భద్రకాళి తల్లి ఉయ్యాలో, బంతి పూలు తెచ్చే ఉయ్యాలో, సమ్మక్క తల్లి ఉయ్యాలో, సామంచి పూలు తెచ్చే ఉయ్యాలో, పెద్దమ్మ తల్లి ఉయ్యాలో, పేరైన పూలు తెచ్చే ఉయ్యాలో, ఆ పూలు ఈ పూలు ఉయ్యాలో, కాలబోసి నరే ఉయ్యాలో, బతుకమ్మని బెర్సి ఉయ్యాలో, ఆడుతా ఉండిరే ఉయ్యాలో. ఇక బతుకమ్మని బేర్సి ఇక ఆడుతా ఉన్నారు. ఆ! ఇక ఆడితే అప్పుడు ఈ బతుకమ్మలు చూసి అమ్మలక్కలు కూడా, హ్మ్. ఆహా ఈ బతుకమ్మ ఇట్టుంటదా అని అప్పటి నుంచి ఆడతారట బతుకమ్మలు. అమ్మో! బతుకమ్మకి ఇంకా చాలా పెద్ద చరిత్రనే ఆ ఉంది. కానీ నువ్వు శ- చిన్నగా మంచిగా చెప్పినావు తెలుసా? ఆ. గౌరమ్మ చిన్న పోయి కూర్చుంటే ఉమ్, ఆ దేవతలందరూ దిగొచ్చి పూలు తీసుకొచ్చి బతుకమ్మ ఆడిండ్రన్నమాట. ఉమ్. ఆ అబ్బా! గౌరీదేవిని ఆడుకో అంటే